వీళ్ళేంటండి బాబు ప్రోటీన్ అని నా వెనకాల పడుతున్నారు. అంటే లిక్విడ్ డైట్స్ చేసేవాళ్ళు కానీ, ఫ్రూట్ డైట్స్ చేసేవాళ్ళు కానీ, ఓన్లీ వెజ్ తినేవాళ్ళు కానీ, అంటే డేకి ఇంతే ప్రోటీన్ తీసుకోవాలి అని చెయ్యరు కదా! నన్ను ఎందుకు వీళ్ళు ప్రోటీన్ అంటున్నారు? ప్రోటీన్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవండి. అంటే మొత్తం లిస్ట్ రాసి పంపించారండి. డేకి 65 రూపీస్‌కి ప్రోటీన్ తీసుకోవచ్చు అని. అవన్నీ తినేస్తే నేను మిగతావి కర్బ్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ ఫైబర్ కోసం వీటన్నిటిని ఎప్పుడు తినాలి? వాటర్ ఎప్పుడు తాగాలి? అండ్ నాకు అర్థం కావట్లేదు. ప్రోటీన్ అంటున్నారు. ప్రోటీన్ ఓకే 65 రూపీస్‌కి నాకు తను ఇచ్చారు. ఆ 65 రూపీస్‌కి కూడా గతి లేదండి నాకు. మా వారు రోజు 100 రూపాయలే ఇస్తారు. మాకు మార్నింగ్ టిఫిన్స్‌కి, నాకు నా కూతురికి టిఫిన్స్‌కి అండ్ కూరగాయలకి. దాంట్లో ఏదన్నా మిగిలితే ఆ డబ్బులకైతే నేను ఎగ్స్ తీసుకుంటాను. నాకు వీక్లీ 1 టైం అయితే హాఫ్ కేజీ చికెన్ నా కోసంగా ఒక హాఫ్ కేజీ తెప్పించుకోవడానికే తనని బ్రతిమలాడుకుంటున్నాను. అండ్ నాకు ప్రోటీన్ అంటే నేను ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి? నాకు నచ్చినట్టు నేను తింటున్నా అంతే. నేనేం కోచ్‌ని కాదు. నన్ను చూసి మీరందరూ ఫాలో అవ్వండి. నేను న్యూట్రిషనిస్ట్‌ని లేకుంటే డాక్టర్‌ని ఇలా అయితే నేను అస్సలు చెప్పట్లేదండి. నేను జస్ట్ చేస్తున్నాను అని మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. అండ్ ఇలా చేస్తే మజిల్ లాస్ అవుతుంది. ఫ్యూచర్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది చేస్తున్నారు. వాళ్ళకి కూడా అలానే వస్తాయి అంటున్నారు. నేను చేస్తున్నాను. అండ్ నేను అందరినీ చేయమని నేను చెప్పట్లేదు కదా! మేబీ ఫ్యూచర్‌లో నేను ఫస్ట్ అయితే 65కి వెళ్ళిపోతే తర్వాత అయితే నేను హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. సరే అని చెప్పేసి నిన్న అయితే మొత్తం మెజర్ చేసుకొని 83 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ తీసుకున్నాను కదా, నిన్న మొత్తం ఫుడ్ తినడానికే నా టైం సరిపోయిందండి. అసలు నా పొట్ట ఇప్పుడైతే కొంచెమే పడుతుంది నా పొట్టలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉన్నాను. సో మా ప్రోటీన్ కంప్లీట్ చేయడానికి. అది తగ్గడానికి తింటున్నానా లేకపోతే పెరగడానికి తింటున్నానా నాకే అర్థం కాలేదు. అలా అయితే తిన్నాను. మొత్తం మెజర్ చేశాను. మీకు చూపిస్తాను, చూసేసేయండి. తినేసి కూర్చున్నాను అనుకోకండి. తిన్నది అరగడానికి ఇన్ని స్టెప్స్ నడిచాను. ఇవాళ నా వెయిట్ 400 గ్రామ్స్ పెరిగానండి. తగ్గించాలంటే రేపు ఫాస్టింగ్ చేయాల్సిందే. అసలే ఎల్లుండి తిరునాళ్ళకి వెళ్తున్నా. సో రేపు వీడియో అయితే పెడతానో లేదో తెలీదండి. కుదిరితే పెడతా, లేదంటే లేదు. అండ్ మార్నింగ్ నా డైలీ రొటీన్, డైలీ కాదు, నిన్న హోలీ కదా హాలిడే అనేసి మా వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంట్లో పాపని రెడీ చేసేది లేదు కాబట్టి ఉదయాన్నే అయితే ఇలా కోళ్ళ దగ్గర అయితే చిమ్మేస్తున్నానండి. వీక్లీ వన్స్ అయితే చిమ్ముతాను. కుదిరితే వీక్కి ట్వైస్ అయినా చిమ్మి ఇట్లా నీళ్లు చల్లేసి అక్కడ మట్టి ఉంది కదా దాంట్లో ఏమన్నా ఉంటే చీకిపోతాయిలే అని నీళ్ళైతే మొత్తం చల్లేసానండి. చిన్నపిల్లలని అయితే వదిలేసాను. పెద్దవి మమ్మల్ని వదలలేదు ఏంటన్నట్టు చూస్తున్నాయి. అవి ముందు వదిలేసానంటే వీటిని ఏం తిన్నివ్వవండి. ఊరికే వీటిని విసిగిస్తూ ఉంటాయి. బయటకు వచ్చేసాయి చూడండి. రావడం పాపం నైట్ ఏముండదు కదా, వచ్చి తింటాయి కామ్గా. తర్వాత చిన్న వాటి మీదకి పోతాయి. నిన్న హోలీ కదా, సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. కాసేపు అలా చూసాము. ఫుల్గా రంగులు పూసుకొని వచ్చింది మా పాప. తర్వాత అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే నిన్న చూసారు కదా, వాటర్ మెలన్ ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే ఇలా జ్యూస్ చేసుకొని అయితే తాగేస్తున్నాను. రోజులాగే బాదం పిస్తా తిన్నాను. అండ్ ప్రోటీన్ కోసం అయితే పల్లీలు తింటున్నానండి. ఇవైతే ఫస్ట్ బౌల్ పెట్టేసి దాన్ని 0 చేసుకొని తర్వాత అయితే 30 గ్రామ్స్ ఆఫ్ పీనట్స్ వేసుకున్నాను. ప్రోటీన్ ఉంటుందంట అందులో. అండ్ నిన్నైతే మార్కెట్కి వెళ్ళానండి. ఆకుకూర తెచ్చాను. ఆకుకూర ఇంకా చికెన్ కూడా తెచ్చాను. నిమ్మకాయలు అండ్ చికెన్ వచ్చేసి నాకు హాఫ్ కేజీ విడిగా తెచ్చుకున్నాను ఈ వీక్ అంతా తినడానికి. అండ్ కేజీ మా ఇంట్లోకి. ఇంకా స్వీట్ కార్న్, కర్బూజా కూడా తెచ్చానండి. ఆ చికెన్తో అయితే బిర్యానీ చేస్తున్నా. గోంగూర పులావ్ రెసిపీ కావాలంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి.
ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ మసాలాలు అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఇంకా కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి అయితే నేను ఆనియన్స్తో పాటు వేసేస్తానండి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే 2 వేసాను నేను ఇందులో. గోంగూరతో పాటు ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకున్నాను. అందుకనైతే ఇందులో 2 వేస్తున్నాను. తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. నన్నేమో రెసిపీస్ అడుగుతారు మీరు, నాకేమో ఇవి ఎడిటింగ్ చేయడం కానీ షూట్ చేయడం కానీ కుదరట్లేదు రెసిపీస్. అల్లం పేస్ట్ వేసుకున్నాను, అదైతే పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అయితే గోంగూర పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసేసాను. అది కొంచెం వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ అయితే నేను మ్యారినేట్ చేయలేదండి, అలానే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సేపు అయితే దాన్ని ఉడకనిస్తాను. ఆ వాటర్ ఏంటి అలా ఉన్నాయి అనుకోకండి, అవి గోంగూర ఉడకబెట్టిన నీళ్ళు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ అయితే వాటర్ వేసానండి. రైస్ అయితే ఇలా కొంచెం బ్రౌన్గా ఉంటే మనకి పలుకుల్లాగా వస్తుందండి, లేదు వైట్గా ఉన్నాయంటే అది చిమిడినట్టుగా అయిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే మూట పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చేసానండి. అంతే, నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వెయిట్ చూసుకోవాలి. ప్లేట్ వెయిట్ అయితే నేను తీసేస్తున్నానండి. ఆల్రెడీ దాంట్లో సలాడ్ ఉంది అండ్ ఆమ్లెట్ కూడా ఉంది, వాటి వెయిట్ అవసరం లేదు. ప్రోటీన్ కోసం ఆమ్లెట్, ఇంకా వెజ్జీస్ కోసం సలాడ్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ ఆఫ్ బిర్యానీ 250 గ్రామ్స్ ఉందండి. సో దాంట్లో నుంచి నాకు కావాల్సిన 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ రైస్ మాత్రమే తిన్నాను. థర్డ్ ఇయర్స్ పిల్లలు కూడా ఇంతకంటే ఎక్కువే తింటారు. సరే మెజర్ చేసుకోవాలి అని అయితే తింటున్నాను. మళ్ళీ ఎక్కువ తినేశారు అందువల్ల లావు అయిపోయారు అంటారని. ఇప్పుడు దీన్నైతే 0 చేసేసి ఇందులోకి చికెన్ విడిగా వేస్తున్నానండి. రైస్ విడిగా, చికెన్ విడిగా అయితే తీసుకొని వేస్తున్నాను. చికెన్ అయితే 150 గ్రామ్స్. అందులో ఎముకలు ఉంటాయి, వాటర్ ఉంటుంది కాబట్టి ఒక 10 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. నా మీల్ అయితే ఇదండి. ఆమ్లెట్, సలాడు, ఇంకా రైస్, చికెన్, డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి. అది కొంచెం బటర్తో వేసుకున్నాను, ప్రోటీన్ కోసమే వేసుకున్నాను. ఇవి తినడానికే పొట్ట ఫుల్ అయిపోయింది. సో ఇంకా డైజెషన్ అవ్వాలి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మీల్ మేకర్స్ అయితే 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ప్రోటీన్ కోసమే తింటున్నాను ఇది కూడా. ఇవన్నీ తినేసాక నా తంటాలు మామూలుగా లేవండి. పొట్టు ఉబ్బిపోయింది, అసలు పొట్టుబ్బరం వచ్చేసింది. ఈవినింగ్ వాకింగ్ చేశాను, హాట్ వాటర్ తాగేసి అయితే పడుకున్నాను. లైక్ కొట్టొచ్చుగా.